Hello, beautiful people. How are you all? Welcome back to my channel. సో మొన్న వ్లాగ్ అయితే చూసారు కదా, ఇట్ వాజ్ అన్ స్మాల్ ట్రిప్. ఇదైతే ఇట్స్ గోయింగ్ టు బీ అ లాంగ్ ట్రిప్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. సో ఇప్పుడు నేను మా డాడీ అయితే బయటకు వచ్చాము ట్రైన్లోకి స్నాక్స్ కావాలి కాబట్టి. సో ఇప్పుడైతే రామసాయి స్వీట్స్కి అయితే వచ్చేసాము. ఈ స్వీట్స్ అన్ని హోమ్ మేడ్ అనమాట. నేను మన మమ్మీ ఏమో ట్రైన్లోకి లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అందరికి. ఇంకా మేమైతే రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయామండి. మేమైతే స్టేషన్కి కూడా వచ్చేసామండి. అదే టైంకి మా ట్రైన్ కూడా వచ్చింది కరెక్ట్ టైంకి. మొన్న విజయవాడ నుంచి పూరి జగన్నాథ్ ప్లేస్కి వీక్లీ 3 to 4 ట్రైన్స్ ఉంటాయండి. ఇంకా ట్రైన్ ఎక్కంగానే లంచ్ అయితే చేసేసాము. ఇంకా రెస్ట్ తీసుకొని లోపల మన వైజాగ్ అయితే వచ్చేసిందండి. ఇంకా మళ్ళీ మార్నింగ్ లెగిచ్చేసరికి ద ట్రైన్ వాజ్ డిలే అనమాట. అండ్ ఫైనల్లీ మన డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయామండి, పూరి జగన్నాథ్ ప్లేస్కి. ఇలా మనం ట్రైన్ దిగంగానే అదంతా బొమ్మలన్నీ పెట్టారండి పూరి జగన్నాథ్. ఇంకా మేమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాము. మా హోటల్ పేరేమొచ్చి రామ్‌లాలా రెస్టారెంట్ అండి. మేమైతే అన్ని బుకింగ్ 3-4 మంత్స్ బ్యాకే బుక్ చేసేసుకున్నాము. ఇదేమో హోటల్‌లో ముందు జస్ట్ ఫన్‌కి అలా పక్షులతో ఆడుకుంటున్నాను. ఇదైతే నా ఫస్ట్ డే అవుట్‌ఫిట్. ఐ టుక్ ఫ్రమ్ ద జూడియో. ఇంకా రెడీ అవ్వంగానే నేను మా అక్క హోటల్‌లో ఉన్న ప్లేస్‌లోనే ఒక వ్యూలో ఫొటోస్ తీసుకున్నాము. ఫొటోస్ అవ్వంగానే ఒక దర్శనం అయిపోయి వి హ్యాడ్ అవర్ లంచ్ అనమాట హోటల్లోనే. చాలా బాగుంది, బట్ సప్పగా అండ్ వితౌట్ ఆనియన్స్. ఇప్పుడైతే మేము పూరిలో లోకల్ టెంపుల్స్ అన్నిటికి చూడడానికి వెళ్తున్నాము. ఇదైతే ఒక ఫారెస్ట్ టైప్లో ఉందండి. ఆ టెంపుల్ పేరు శ్రీ గౌర్ విహార్ ఆశ్రమం పూరిలో. చూసారా ఎంట్రన్స్ ఎంత బాగుందో టెంపుల్లో అయితే. ఆ టెంపుల్లోనే చూసారా ఒక చిన్న పిల్లి ఒక ప్లేస్లో ఎంత క్యూట్గా పడుకుందో. ఇంకా ఈ టెంపుల్లోనే రాధాకృష్ణుల దర్శనం కూడా చేసేసుకున్నాము. చూసారండి ఎంత బాగా లైటింగ్ అండ్ డెకరేషన్ చేశారో. సెకండ్ టెంపుల్కి అయితే వచ్చేసాం, శ్రీ శ్రీ ఓంకారేశ్వర్ టెంపుల్కి. ఇంకా ఈ టెంపుల్లో కూడా రాధాకృష్ణుడు చూసారా అండి ఎంత చక్కగా ఉన్నారు. ఇక్కడైతే చూసారా ఎంత బాగా చెక్కుతున్నారు బొమ్మకి ఆ స్ట్రక్చర్కి. అండ్ ఈ టెంపుల్లో స్పెషల్ ఏంటి అంటే 108 లింగాలు ఉంటాయండి శివుడివి. ఇప్పుడైతే మేము థర్డ్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్న దారిలో బీచ్ కూడా కనిపించింది. అండ్ ఈ టెంపుల్ పేరేమో బేడి హనుమంత్ టెంపుల్ అండి ఇది. కానీ ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాకైతే చాలా పెద్ద స్కామే అయింది. అది కావాలి అంటే కమెంట్ చేయండి. మాకు ఏమేమి ఎక్స్పీరియన్సో నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను క్లియర్గా. ఇప్పుడైతే మేము ఫోర్త్ టెంపుల్కి వచ్చేసాము, శ్రీరామ్ మందిర్ అని టెంపుల్ దగ్గరలో. ఇక్కడ కూడా రాధాకృష్ణుల దర్శనం చేసుకొని ఇంకా మేమైతే పూరి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఇంకా మేము వచ్చి రాగానే మా బ్యాచ్ అందరూ వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. ఎందుకు అంటే ఎవ్రీడే స్పెషల్ ఏంటి అంటే రోజు 5కి ఈవినింగ్ ఈ ఫ్లాగ్ ఏమొచ్చి 45 minutes to 50 minutes లోపల మారుస్తారు. రోజు మారుస్తూనే ఉండాలి. సో రోజు జనాలు వస్తూనే ఉంటారు, అందరూ దీనికోసమే వెయిట్ చేస్తారు ఈవినింగ్. ఇది నేను మార్క్ చేశాను కదండి, చూసారా ఎంత పైకి ఎక్కి ఫ్లాగ్ అనేది మారుస్తున్నారు టెంపుల్ గోపురం పైన. ఇన్ 45 minutes 50 minutes తర్వాత ఇప్పుడైతే ఫ్లాగ్ని అయితే ఎగిరేసారండి టెంపుల్ గోపురం పైన. చూసారు ఎంతమంది జనాలు అసలు.
ఇంకా అది అవ్వంగానే మేమైతే లోకల్ షాపింగ్ చేసామండి టెంపుల్ దగ్గరలో ఉన్నవి. హలో బ్యూటిఫుల్ పీపుల్, గుడ్ మార్నింగ్ ఆల్. సో ఇదైతే మన డే 2 అవుట్‌ఫిట్ ఫ్రమ్ జూడియో. సో ఇప్పుడైతే మనం భువనేశ్వర్ ట్రిప్‌కి స్టార్ట్ అవుతున్నాము. చూసారా మార్నింగ్ సన్‌రైజ్ ఎంత బాగుందో ప్లెజెంట్‌గా. ఇప్పుడైతే మేమందరం మా బ్యాచ్ అందరం కలిసిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడేమో అందరూ మినీ షాపింగ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళందరూ. ఇప్పుడైతే భువనేశ్వర్ స్టార్ట్ అయిపోయాము అందరం. సో ఒక బస్సులో మొత్తం అందరూ వేరే వాళ్ళ ఫ్యామిలీస్ కూడా జాయిన్ అయ్యి వాళ్ళు గైడ్ చేస్తారనమాట ఎక్కడెక్కడికి వెళ్తున్నాము. సో భువనేశ్వర్ వెళ్తున్న దారిలో ఫస్ట్ చంద్రభాగ నది అని వస్తుంది, సెకండ్ భార్గవి నది వస్తుంది. సో ఆన్ ద వేలోనే మనం ఒక బీచ్కి వచ్చాము, కోనార్క్ వెళ్ళే రూట్. ఈ బీచ్ అయితే చాలా డేంజర్గా ఉందండి, మీరు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా కోనార్క్లో కూడా మేము చిన్న చిన్న షాపింగ్స్ చేసుకున్నాము. షాపింగ్ అవ్వంగానే కోనార్క్ సన్ టెంపుల్కి వెళ్ళాము. ఇదైతే ఎంట్రన్స్ అన్నమాట. చూసారా ఎంత బాగుందో బ్యూటిఫుల్గా. చూసారా ఆ స్ట్రక్చర్, ఆ ఆర్కిటెక్చర్ అనే డిజైన్ ఎంత బాగా ఉందో అసలు. చూసారా ప్రతి బొమ్మ ఎంత క్లియర్గా ఉందో, మెచ్చుకోవచ్చండి ఆర్కిటెక్చర్ ఎవరో కానీ, గ్రేట్. ఇప్పుడైతే మనం మహాకాళి టెంపుల్‌కి వచ్చేసాము. ఈ టెంపుల్‌లో ఏమో శివుడి లింగం ఉంటది. ఈ గుడి పక్కనే ముక్తేశ్వర స్వామి టెంపుల్ ఉంటది మనకి. సో లోపల కెమెరా నాట్ అలౌడ్ కాబట్టి ఏం క్యాప్చర్ చేయలేను నేను. ఇప్పుడైతే హోటల్‌కి వచ్చేసామండి పూరీకి. సో టెంపుల్ నుంచి రూమ్‌కి జస్ట్ 1 కిలోమీటర్, 1.5 కిలోమీటర్స్ మాత్రమే. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈజ్ అవర్ డే 3. మేమైతే దగ్గరలో ఉన్న పూరీ బీచ్‌కి వచ్చామండి. అదేంటో అండి బీచ్‌లో ఎంతసేపు ఆడుకున్నా మనకి ఇంకా ఉండాలనిపిస్తది. సో సన్‌రైజ్ అయితే వచ్చేసింది. ఇంకా బీచ్ నుంచి రాగానే ఇలా రెడీ అయిపోయి మళ్ళా దర్శనానికి వెళ్ళిపోయాము. రాగానే వి హ్యాడ్ అవర్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట మా హోటల్‌లోనే. బానే ఉంది. చూసారా? నేను మా మమ్మీ ట్విన్నింగ్ డ్రెసెస్ ఏసాము. అండ్ ఇక్కడ నేను ఇంకో పాయింట్ మర్చిపోయానండి. ఇక్కడ టెంపుల్ దగ్గరకి వెళ్ళాలి అంటే ఫ్రీగా బగ్గీస్ ఎక్కచ్చు. And ఇక్కడితో మా పూరి వ్లాగ్ ఎండ్. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.